హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు జాయింట్ ఫ్రై చేస్తున్నానండి. అందుకోసం 4 జాయింట్లు తీసుకున్నాను. కారం, సాల్టు, మసాలా పౌడరు, పెరుగు, నిమ్మకాయ వేసానండి. ఈ ఫ్రైలో స్పెషల్ ఏంటంటేనండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా వేపుతున్నానండి. ఇవన్నీ బాగా కలిపండి. జాయింట్లు బాగా పట్టించుకోవాలి. పట్టించిన తర్వాత ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఈ మసాలా అంతా బాగా ముక్కకు బాగా పట్టించాలండి. అప్పుడే బాగా టేస్ట్గా ఉంటుంది, బాగా వేగుతాయి. ప్యాన్ వేడెక్కిందండి. జాయింట్లు వేపుకోవటానికి తగినంత ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ బాగా వేడెక్కాలండి. ఫ్రిడ్జ్లో పెట్టిన జాయింట్లను బయట తీసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత వేపుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేస్తున్నాను. ఈ మధ్య వీడియోలు సరిగ్గా చేయట్లేదండి. మా అమ్మగారికి ఒంట్లో బాగోపోవటం కారణంగా పెట్టలేకపోయాను. ఒక సైడ్ బాగా వేగిందండి. మరొక వైపు తిప్పుకుందాం. చూడండి, జాయింట్లు బాగా వేగుతున్నాయి, రెడ్ కలర్లో వస్తున్నాయి. చూడండి, బాగా వేగుతున్నాయి. ఇంకొక 10 నిమిషాలు వేపుకుని దించుకుందాం. బాగా వేగాయండి. ఇప్పుడు పక్కకు తీసుకుందాం. ఇంతేనండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ లేకుండా జాయింట్లు ఫ్రై చేశాను. చూడండి ఎంత బాగా వేగిందో. బాగుందండి, చాలా మెత్తగా ఉంది. మీరు కూడా ఇలా ట్రై చేసి ఒకసారి మాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో.